అర్థమైంది చెప్పలేదా ఎట్లా అర్థమైందా అర్థం కాలేదా మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి సో మీ ఇంట్లో మీరు మదర్ ఫాదర్ వాళ్ళు ఉంటారు చెప్తారా విండోస్ ఓపెన్ చేసుకోవడం ఓపెన్ చేయాలి ఆన్ ఆఫ్ మాత్రం ఆన్లో ఉంటారు పవర్ ఆన్ ఉంటే ఆన్లోనే ఉండాలి మనం విండో తీసుకొని బయట వేసేయాలి ఓపెన్ చేయాలి ఎలక్ట్రీషియన్ కాబట్టి ప్రాపర్ వైరింగ్ చేయాలి మీరు పోయిన దగ్గర కూడా లూజ్ కాంటాక్ట్స్ ఉండడం స్పార్కింగ్ రావడం మెయిన్ టాస్క్ అదే సార్ చెప్పేది మెయిన్ ఫైర్ అవసరమే మీరు 7 ఉద్యోగాలు చేసినా షార్ట్ సర్క్యూట్ ఫైర్లే అయితే కంపెనీలో పుట్టి మీకు మెయిన్గా అవసరమే ఫైర్ది ఫస్ట్ రెస్పాండర్స్ అనేది మీరే ఇప్పుడు ఆఫీస్లో ఉండే సార్ వాళ్ళు కాదు ఇంకా వాళ్ళు కాదు ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ రెస్పాండర్ ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి సంబంధం ఉన్నదన్నమాట అంటే అంత ప్రికాషన్ మీ అంత యాక్షన్ వాళ్ళు తీసుకోలేదు ఫస్ట్ ఫైర్ స్టార్ట్ కాగానే రెస్పాండ్ కావాల్సింది మీరు ఇలా స్మోక్ స్టార్ట్ కాగానే ఫస్ట్ రెస్పాండర్స్ మీరే అవుతారు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఎట్ ఏ టైం అందుకోసమని ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఫైర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసినట్టయితే ఫైర్ అనేది పెద్దగా ఫుడ్ ఆఫ్ చేయొచ్చు అదే మీరు నెగ్లిజెన్సీ చేశారనుకోండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కొన్ని అతి తక్కువ సమయంలో ఫైర్ అనేది చాలా పెద్దగా అవుతుంది మీరు చేసేది ప్రతిదీ బర్నింగ్ మెటీరియల్ లెక్కనే వేస్తుంది అంటే ఆయిల్ కానీ లేకపోతే బర్నింగ్ మెటీరియల్ కానీ ఈజీ మెటీరియల్ ఫైర్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇలాంటి సమ్మర్లో కూడా దానికి అదే ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి రేకుల షెడ్ ఉందనుకోండి ఈ మిషన్లో లూజ్ వైరింగ్ వల్ల కానీ పవర్ సప్లై ఈ సమ్మర్లో ఎక్కువ కన్జంప్షన్ వాడుతుంటారు కదా పవర్ సప్లై ఇప్పుడు అంటే వింటర్లో కానీ మిగతా సీజన్లో ఒక పైన వాడేది ఇప్పుడు 3-4 ఫ్యాన్లు వాడాల్సి వస్తుంది ఎవరు కాదు కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వైరింగ్ మీద హెవీ లోడ్ పడుతుంటుంది అందువల్ల అనేది చిన్న చిన్న స్పార్క్స్ వల్ల ఫైర్ అవుతుంటుంది అలాంటి టైంలో ఫస్ట్ రెస్పాండర్స్ మీరే కాబట్టి మీ అందరికీ ఫైర్ ఎలా పుట్ ఆఫ్ చేయాలనే అవగాహన కంపల్సరీ కలుగుతాం ఓకేనా కలిగి ఉండాలి మీరు ఒకవేళ ఇందనే కాదు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఏదైనా ఫైర్ అయితే కూడా మీకు అవగాహన ఉంటే చేయొచ్చు మాల్స్లలో పోతాం హైదరాబాద్లో అట్లా మాల్స్లలో అక్కడ మీరు ఉన్నారని స్పాట్ అక్కడ సిలిండర్స్ ఉంటే అవి ఉంటాయి ఎవరు ఏమన్నారు ఎందుకు తీసినావు ఎందుకు పెట్టినామని ఎవరు ఫైర్ పుట్టాలి వర్తించినట్టే ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి టెక్నీషియన్గా మీకైతే ఖచ్చితంగా బాధ్యత ఉండాలి ఇంటర్మీడియట్ పిల్లలకు డిగ్రీ పిల్లలకు తక్కువ మీరు ఎందుకంటే ఎలక్ట్రికల్ ఫైర్ మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది జాయింట్స్ ప్రాపర్ ఉండకపోవడం కానీ మోటార్ కాలిపోవడం కానీ ఫ్యాన్ కాలిపోవడం